తర్వాత దేశవ్యాప్తంగా ఐటీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల ఇళ్లపై దాడులు చేసిన అధికారులు ఏకంగా సీనియర్ ఐఏఎస్ అధికారిని టార్గెట్ చేశారు. ఇవాళ తమిళనాడు సీఎస్ పి రామ్మోహన్ ఇంటిపై దాడి చేశారు. ఉదయం 5:30కే సోదాలు స్టార్ట్ చేసిన అధికారులు ఇంట్లో అడుగడుగు తనిఖీ చేస్తున్నారు. డిమానిటైజేషన్ తర్వాత 100 కోట్ల రూపాయల నగదును బంగారంగా మార్చినట్లు రామ్మోహన్ రావుపై ఆరోపణలు వచ్చాయి. దీంతో అన్నానగర్లోని ఆయన ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి ఇళ్లపై ఇటీవలే దాడులు చేసింది ఐటీ శాఖ. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఆ సోదాల్లో భారీగా నగదు, బంగారంతో పాటు పెద్ద ఎత్తున డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ డాక్యుమెంట్ల స్క్రూటినీలో సీఎస్ రామ్మోహన్ రావు పేరు ఉండడాన్ని గుర్తించారు అధికారులు. దీంతో శేఖర్ రెడ్డి అక్రమాల్లో ఆయనకు ఏదైనా సంబంధం ఉన్నా అన్న కోణంలో విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే రామ్మోహన్ రావు ఇంట్లో సోదాలు చేస్తూ ఉన్నారు. భారీ ఎత్తున డబ్బును బంగారంగా మార్చినట్లు రామ్మోహన్ రావుపై ఆరోపణలున్నాయి. రాష్ట్ర సీఎస్ పై దాడి చేయడం, ఇంటిపై దాడి చేయడం సంచలనంగా మారింది. జరుగుతున్న సోదాల్లో ఇప్పటి వరకు ఏమేం లభించింది అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. తమిళనాడు చీఫ్ సెక్రటరీ నివాసంలో ఐటీ దాడులు చేయడం సంచలనం కలుగుతుంటే ఈ సోదాల వెనుక రాజకీయ కోణం ఏదైనా ఉందా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఎందుకంటే జయలలిత మృతి తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారుతూ ఉన్నాయి. తమిళనాడులో చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో సీఎస్ ఇంటిపై దాడి చేయడం రాజకీయ కోణంలో కూడా ఆలోచనలు రేకెత్తిస్తోంది. ఇక శేఖర్ రెడ్డితో కలిసి రామ్మోహన్ రావు ఇసుక కాంట్రాక్టులు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. తమిళనాడులోని అన్ని ఇసుక రీచ్లకు శేఖర్ రెడ్డి కాంట్రాక్టర్. దానికి కారణం రామ్మోహన్ రావే అనే ఆరోపణలున్నాయి. శేఖర్ రెడ్డి నియామకంపై కూడా తమిళనాడు ప్రభుత్వం నుంచి అప్పట్లో ఒత్తిడి వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ఆ ఒత్తిడి మేరకే అతన్ని బోర్డులో నియమించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎస్ మీద కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆయన ఇంట్లో, శేఖర్ రెడ్డి ఇంట్లో రామ్మోహన్ రావుకు సంబంధించిన డాక్యుమెంట్లు దొరకడం, ఆ డాక్యుమెంట్స్ లో రామ్మోహన్ రావు పేరు రావడంతో రామ్మోహన్ రావు ఇంటిపై దాడులు చేశారు. ఈరోజు ఉదయం 5:30 నుంచి దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఒక రాష్ట్ర సీఎస్ ఇంటిపై దాడి చేయడం సంచలనం రేకెత్తిస్తోంది. ఒక పక్క రాజకీయ పరిణామాలు, మరోపక్క అవినీతి. ఈ రెండు కోణాల్లో చూడాల్సి వస్తోంది ఈ కేసుని. முதலமைச்சர் கூட இயங்குவதற்கும் முதலமைச்சருக்கும் அமைச்சர்களுக்கும் சோதனை நடத்துவது இந்திய அளவில் ஆட்சி பணியாளர்கள் அதிகாரிகள் மத்தியில் పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా ఐటీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల ఇళ్లపై దాడులు చేసిన అధికారులు ఈరోజు ఏకంగా సీనియర్ ఐఏఎస్ అధికారి, ఒక రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీ ఇంటిపై దాడి చేశారు. ఆయన టార్గెట్ చేశారు. తమిళనాడు సీఎస్ పి రామ్మోహన్ రావు ఇంటిపై దాడి చేశారు. ఉదయం 5:30కే సోదాలు స్టార్ట్ చేసిన అధికారులు ఇంట్లో అడుగడుగు తనిఖీ చేస్తున్నారు.